కావాలంటే త్వరగా వెళ్ళు, నీకోక మామిడికాయ. అయ్యో పిల్ల, నీవు చేసే పని ఏమిటి? ఆగో అక్కడ, చెబుతున్నాగా. ఓ, ఎంత పొగరు! పిల్ల, ఏమిటి క్రూరమైన పనులు? చిన్నపిల్లలు కింద పడి చనిపోతారు. వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో. క్షమించు పావురమా, దీని తరపున నేను క్షమాపణ చెబుతున్నా. పిల్లా, ఏమిటి క్రూరమైన పనులు? చిన్నపిల్లలు కిందపడి చనిపోతాయి కదా. అయ్యో, ప్రమాదం ప్రమాదం! ఒక ఏనుగు పిల్ల ఇటు వస్తుంది. వచ్చే దారిలో అంతా పాడు చేస్తూ వస్తుంది. అందరూ వెళ్ళిపోండి. ఎగిరిపో ఎగిరిపో, ఎగురో ఎగురో. పోలపై నుంచి సీతాకోక చిలుకలు ఎగిరిపోయే. ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. అందరూ బొరియలోకి పోయి కాపాడుకోవాలి. పదండి. అప్పుడు మనం బొరియలు. త్వరగా రండి, ఇది ఆలోచించే సమయం కాదు, ప్రాణమే ముఖ్యం ఇప్పుడు. త్వరగా త్వరగా, ఏనుగు వస్తుంది. త్వరగా రండి. హే క్రూరమైన ఏనుగుకు ఒక పాఠం చెప్పాలి. అప్పుడు కుందేలుతో అందరూ చెరువు దగ్గరకు చేరే. ఈ ఏనుగు పిల్ల చాలా క్రూరమైనది. పోయేది పోక మనలను బాధ పెడుతూ ఉంది. దానికి ఒక బుద్ధి చెప్పాలి. అవును అవును, కానీ దానికున్న శక్తి మనకు లేదుగా. శక్తి ఉన్నది లేనిది మనకు అవసరం లేదు. ఏమైనా దానికి బుద్ధి వచ్చేటట్టుగా మనం ఎవరి సహాయమైనా తీసుకుందాము. ఇది చెట్టు దగ్గర ఉండి ఉంటుంది. అది వచ్చేదారి. మన యొక్క బాధ దానికి చెప్పుకుందాము. అది మనకు సహాయం చేస్తుంది. అది సరి. మీరు కష్టపడుతున్న తీరు నాకు బాధ వేసింది. నేను మీకు సహాయం చేస్తాను. క్రూరమైన ఏనుగుకు ఒక పాఠం చెప్పాలి. ఒకరోజు క్రూరమైన ఏనుగు ఒక చిట్టు కింద పడుకొనే. నీవేరా అందరినీ బాధపెడుతున్నది? చూస్తా. దీని తొండములోకి దూరిపోతా. ఎందుకంటే తొండమే దీనికి ముఖ్యం.
చాలా మంది అడవిలో నిన్ను చూసి సంతోషపడతారు. వారి యొక్క బాధ మాత్రం నీకు తెలియటం లేదు. హా, నీవు చెప్పింది నిజమే. నేను చాలా వాటిని బాధ పెట్టాను. అది బాధ అని నాకు ఏమాత్రం తెలియదు. నాకు అది అంతా తమాషా అనుకున్నా, వినోదం అనుకున్నా. నా వినోదంలో ఇంత బాధ ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసింది. నేను ఇక ఎవ్వరిని బాధ పెట్టను. మన్నించు, మన్నించు. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నిన్ను నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. హా, ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్ ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్ ఓం క్రీం ఆవ్ మ్యావ్ క్లీం ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి.
అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఆ? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.
కలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా 2 చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్న. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి. రండి, తీసుకోండి. నాన్న, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేవైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను.
ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది. అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది. ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా? ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్ లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు. నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వద్దున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఈ నది ఎత్తరికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్ లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా.
ఇన్నాళ్ళ గుట్టొచ్చానా వానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. ఆహా, అదంతా సరే కానీ నువ్వు ఇక్కడ వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు, ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పాచు, ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇత ఆడిషన్స్ వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏదైనా సాధించమను పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్ చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్ నువ్వు సెలెక్ట్ అయ్యావు. అతడు ఇంకా రావటం లేదే, ఏమి చేయాలి? కొద్దిసేపటి నుంచి నిలుచుని చూస్తున్నావు, ఎవరి కోసం నాన్నా? అదడే ఆ కేశవకుటి. ఆ కేశవకుటి లాంటి వారు ఎవరూ రాలేదు. ఎరా సుపుత్ర, నేను ఎప్పుడు పండ్లు ఇచ్చే ఆ ఏనుగే, అదేగా కేశవకుటి. అయితే సరే, ఏనుగు పేరా కేశవకుటి. ఎందుకు నాన్న? పండ్లు ఎవరికైనా అమ్మిదే డబ్బులు వస్తాయి. చూడరా సోము, ఇది జీవిత బంధం లాంటిది. అనుభవంతో చెబుతున్నా. కేశవకుట్టికి పండ్లు ఇవ్వటం నాకు ఎంతో సంతోషం కలుగు. రా, నీకు ఇవ్వాల్సిన పండ్లు పక్కనే ఉంచా. ఎంత పెద్ద ఏనుగో వచ్చింది చూడు, ఈ పండ్లు మొత్తం తినటానికే.
బాగా తిను కేశవకుటి, మంచి అరటి పండ్లు. హో, ఈ ఏనుగు ఒక తిండిపోదు. చూస్తున్నారా ఎట్లా తింటుంది చూడు. దీనికి పండ్లు కాదు, సూదితో పొడవాలిరా. కేశవకుటి, ఇక చెరువుకి వెళ్ళు. ఇక నీవు రేపు వేస్తే మంచి కాయలు పెడతా. ఎరా రాము, నా జాకెట్ ఏది? గావునా? గౌను కాదురా బాబు, జాకెట్. ఎప్పుడు ఇక్కడే కొట్టిస్తా, మీ నాన్నకు తెలుసు. ఈరోజు నేను కళ్యాణానికి పోవాలి. దానికేంటి, వెళ్ళిరా. అదే బాబు, ఈ జాకెట్ను నేను తీసుకొని వెళ్ళాలి. అది అంతా కుదరదు. జాకెట్తో పాటు గుడ్డలు ఏమీ ఇవ్వను, లేకపోతే సాయంత్రమురా నాన్న వస్తాడు. ఇదే మిట్టి, నా జాకెట్ నాకివ్వాల్సిందే, అంతే. లేకపోతే నేను పోను. ఏమిటితే? అయ్యో, ఏనుగు వచ్చిందే. భయం లేదు, ఏనుగు ఏమీ చేయదు. నీవు పండ్లు తిను, నేనిక్కడే ఉంటా. పండ్లు తినిన తరువాతే నీవు చెరువుకి రా, నేను ముందే పోతా. తొండము చాపి నిలిచోవద్దు. నాన్న ఇక్కడ లేడు, ఇక్కడ నుంచి పో. చెబితే వినవా నువ్వు? వెళ్ళిపో. చెప్పినా వినవా నువ్వు? నీవు వెళ్ళటానికి ఒక పని చేస్తా. అయ్యో వద్దురా బాబు, ఏనుగును సూదితో పొడవద్దు. అరవకు, ఏమి చేయాలో నాకు తెలుసు. పొడవద్దురా. నీకు ఇదే చూడు. ఈ నీ వేషాలు నా దగ్గర చెల్లవు, చూసావా? సూదితో పొడవగా పరిగెత్తింది. ఈగ అది ఈ దారి వైపే రాదు. నాన్న వచ్చేలోపు ఒక టీ తాగి వస్తాను. ఎరా బాబు, పోతున్నావా? నేను టీ తాగటానికి పోతున్నా. మరి నా జాకెట్ ఏమిటి? జాకెట్ ఇంకా కుట్టలేదు, ఇవాళ పోయి రేపురా. ఓరి దేవుడా, కళ్యాణానికి వెళ్ళాలిరా. ఈ సాయంత్రపులోపు పోలీస్ వాడికి ఈ డ్రస్సు ఇవ్వాలి. ఎట్లాగైనా త్వరగా కుట్టాలి. మళ్ళీ వచ్చావా? ఓడి చింతి చాలదా? సూదితో మళ్ళీ పొడవనా? అయ్యో, అంతా పాడైపోయిందే. ఈ ఏనుగుకు మదమెక్కిందే. అయ్యో త్వరగా రండి, కొట్టును పాడు చేస్తుంది. అయ్యో త్వరగా రండి. కేశవకుటి, వద్దురా, నేను వెళ్ళి వచ్చుట ఆలస్యమయ్యింది. ఏమిట్రా కేశవకుటి, ఇట్లాగా చేసావు? దీనికి కారణం కేశవకుట్టి కాదు, నీ కొడుకేను. సూదితో కేశవకుట్టి తొండము పొడిచాడు. నాన్న, నన్ను క్షమించు, నేను ఒక అబద్ధం చెప్పా. బాబు, కోపంతో శత్రువే వచ్చినా వారికి సహాయం చెయ్యాలి. ఏమంటే ఆత్మలో భాగమైన స్నేహితునకు ఏదైనా ఇవ్వవలే. నీకు ఇప్పుడు అర్థమైందా? నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది.